Hey guys, this is Imran Sheikh and you're watching Star Data Labs. గైస్ ఈరోజు మనం వై ఇట్ ఈస్ షోయింగ్ బ్లాంక్ ఇన్ స్లైజర్ విజువల్. ఎస్ గైస్, మీరు ఎప్పుడైనా రిపోర్ట్స్ డెవలప్ చేసేటప్పుడైనా ఎక్కడో చోట మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. స్లైజర్లో మనకి బ్లాంక్ వాల్యూ చూపిస్తూ ఉంటుంది. సో ఇది మీకు అర్థమై ఉంటుంది. స్లైజర్ విజువల్లో మనకి బ్లాంక్ వాల్యూ చూపిస్తుంటుంది. సో దీనికి ఒక రీజన్ ఉంది గైస్. మీరు ఎప్పుడైనా చూస్తే కనుక ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూసారు, ఇది నా స్లైజర్ విజువల్. ఓకేనా, నేను దీన్ని ఎన్లార్జ్ చేస్తాను గైస్ అండర్స్టాండ్ పర్పస్కి. సో ఇది నా స్లైజర్ విజువల్. బట్ ఇక్కడ మీరు చూస్తే కనుక నాకు ఇక్కడ బ్లాంక్ వాల్యూ కనిపిస్తుంది. చూడండి, నేను ఫోకస్ మోడ్ పెడతాను. సో ఇక్కడ నాకు బ్లాంక్ వాల్యూ కనిపిస్తుంది. సో ఎప్పుడైనా మీరు జస్ట్ థింక్ చేశారు ఈ బ్లాంక్ వాల్యూ ఎందుకు ఉంటుంది అనేది. సో ఏం లేదు గైస్, నథింగ్. దీన్ని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఒక డేటా ట్యాప్ వైపు చూడాలి. ఎప్పుడైతే మనకి ఇక్కడ బ్లాంక్ కనిపిస్తుందో సో మనం ఎక్కడో చోట సోర్స్లోనే ఎక్కడో సమ్ ఇష్యూ ఉందన్నమాట. అంటే మనకి డేటా సోర్స్లోనే ఇష్యూ ఉంది. అంటే ఎక్సెల్ కానీ సీక్వల్ డేటాబేస్లో కానీ వేర్ ఇట్ మేబీ వాట్ ఇట్ మేబీ ఎక్కడో మనకి సోర్స్లో ఇష్యూ ఉందని అర్థమైపోవాలి ఎప్పుడైనా మీరు చూసినప్పుడు. సో కంక్లూషన్ ఏంటంటే సోర్స్లో ఎక్కడో జాయిన్స్లో ఎక్కడో ఇష్యూ అయిందనమాట. సో ఇక్కడ మనకి ఇట్లా డేటా ట్యాప్కి రండి. ఓకేనా, డేటా ట్యాప్లో ఇప్పుడు కస్టమర్లు చూస్తే కనుక మనకి 6 కస్టమర్స్ ఉన్నారు. అంటే 6 యూనిక్ కస్టమర్స్ ఉన్నారు. ఓకేనా, సో ఇక్కడ మన రిలేషన్షిప్ ఏముంది గైస్, కస్టమర్కి ఫ్యాక్ట్ ఇంటర్నెట్ సేల్కి 1 to మెనీ ఉంది. ఓకేనా, సో బట్ ఇక్కడ మనకి ఏమవుతుంది గైస్, ఇక్కడ ఫ్యాక్ట్ కస్టమర్లో ఇక్కడ చూడండి కస్టమర్ ఐడీస్ యూనిక్గా 7 ఉన్నాయి. మనకి 1 to 7 ఉన్నాయి. బట్ ఇక్కడ 6 ఉన్నాయి. చూడండి, కస్టమర్లో 6 కస్టమర్ ఐడీస్ ఉన్నాయి. ఇక్కడ ఫ్యాక్ట్లో 7 ఉన్నాయి. అంటే 1 to మెనీ ఇక్కడ అయింది. రిలేషన్షిప్ 1 to మెనీ అయ్యి ఇక్కడ ఇక్కడ ఇది ప్రైమరీకి, ఇది ఫారెన్కి. ఇక్కడ ఫారెన్కి అయితే ఉంది కానీ ఇక్కడ ప్రైమరీకి అయితే లేదు. అంటే ఇక్కడ ఎక్కడో చోట రిలేషన్షిప్ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే వాల్యూ అనేది మిస్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక కస్టమర్ ఐడి వాల్యూ అనేది మిస్ అవుతుంది. ఆ కస్టమర్ ఐడి వాల్యూ ఇక్కడ ఫ్యాక్ట్ కస్టమర్లు ఉంది కానీ డిమ్ కస్టమర్ లేదు. సో అందుకే మనకి ఇలా బ్లాంక్ చూపిస్తుంది గైస్. బట్ మీరు అడగొచ్చు దీన్ని ఎలా ఫిక్స్ చేయాలంటే, ముందుగా చెప్పినట్టే మనం దీనికి ఫిక్స్ అంటే డేటా సోర్స్లోనే మనం ఫిక్స్ చేసుకోవాలి గైస్. ఇంకెక్కడ వేరే ఆప్షన్ అయితే లేదు. సో ఇక్కడ డేటా సోర్స్కి వెళ్ళి మనం ఇక్కడ నాకు ఎక్సెల్ యూస్ చేశాను డేటా సోర్స్. నేను ఇక్కడ ఇంకోటి యాడ్ చేస్తున్నాను. ఇంకోటి ఏదో ఒకటి మహేష్ యాడ్ చేస్తాను. సో ఇక్కడ నేను రీఫ్రెష్ చేస్తాను గైస్. రీఫ్రెష్ చేసి మళ్ళీ ఇక్కడ సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తాను. ఓకే, నువ్వు ఎప్పుడైతే ఇక్కడ సేవ్ చేసి రిఫ్రెష్ చేసినా ఆటోమేటిక్గా ఇక్కడ అప్డేట్ అయిపోద్ది. ఇప్పుడు నాకు ఆ బ్లాంక్ అనేది వెళ్ళిపోతుంది. చూసారా, ఇప్పుడు నా బ్లాంక్ వెళ్ళిపోయింది. అశోక్ వెళ్ళి ఇక్కడ అదే మహేష్ అనేది న్యూగా యాడ్ అయిపోయింది. సో ఇలా మనం స్లైజర్ విషయంలో మీకు ఎప్పుడైనా బ్లాంక్ వాల్యూ కనిపిస్తే కనుక సింపుల్ టెక్నిక్ ఏంటంటే గైస్, మనం అక్కడ డేటా సోర్స్లోనే ఇష్యూ ఉందన్నమాట. అక్కడ మనం అలా ఫిక్స్ చేసుకోవాలి. దిస్ ఆల్ అబౌట్ వై ఇట్ ఈస్ షోయింగ్ బ్లాంక్ ఇన్ స్లైజర్ విజువల్. సో అర్థమైంది అని అనుకుంటాను. సింపుల్ టాపిక్ ఇది. సో థ్యాంక్ యూ గైస్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.